హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తున్నాను. అది ఏంటంటే ఉద్యోగం వర్సెస్ వ్యాపారం. నాకైతే వ్యాపారం చేయాలనే ఉంది. నాకే కాదు, నాలాగా చాలామంది వ్యాపారం చేయాలని అనుకుంటుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నారు. మీలో ఎంతమంది జాబ్ చేయాలనుకున్నారో, ఎంతమంది వ్యాపారం చేయాలనుకున్నారో కామెంట్లో రాయండి. సరే, ఇప్పుడు నేను ఒక స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్ లేదా వ్యాపారం ఏదో ఒకటి మొదలు పెట్టాలి. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. చిన్న షాప్ అయినా కూడా షాప్కి ఎంతో కొంత అడ్వాన్స్ అడుగుతారు. ఒక 50,000 అనుకుందాం. ఒక బట్టల వ్యాపారం అనుకుందాం. బట్టలు కొనడానికి 7 నుంచి 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఆ షాప్ డిజైన్ అది అంతా కలిపి ఒక 10 లక్షలు అయింది అనుకుందాం. కానీ మనకు బట్టలు ఎలా అమ్మాలో తెలియదు. నెల తిరిగేసరికి రెంట్ కట్టాలి. కాబట్టి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అదే జాబ్ అయితే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ శాలరీ 15 నుంచి 20,000 మధ్యలో ఇస్తారు. అదే సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఒక 30,000 వస్తుండొచ్చు. జాబ్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, నెలకి ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, ఇంకా సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయి. అదే వ్యాపారంలో అయితే మనకు ఫిక్స్డ్ శాలరీ ఉండదు. మనం ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఇంకా సండేస్లో కూడా షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, షాప్లో మనకు లాభం రావచ్చు లేదా నష్టం కూడా రావచ్చు. వ్యాపారంలో పెట్టిన 10 లక్షలు మన సొంత డబ్బు కాకుంటే అప్పు తెచ్చామే అనుకోండి, ఇంకా అయిపోయింది మన పని. దానికి వడ్డీ కట్టడానికి మనం సరిపోం. జాబ్లో ఫిక్స్డ్ టైం ఉంటుంది, 8 గంటలు లేదా 9 గంటలు. అదే వ్యాపారంలో 5 గంటలు చేసుకోవచ్చు లేదా 10 గంటలు చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ మనల్ని ఎవ్వరు ప్రశ్నించే అర్హత లేదు. అదే జాబ్ అయినా మన మేనేజర్ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. అది లాభమా నష్టమా మనకు సంబంధం లేదు. అదే వ్యాపారంలో అయితే లాభాల కోసం మనం ఎన్నో రకాలుగా ఆలోచించి ఎన్నో పాటలు పడాలి. అంత పడినా కూడా అందులో సక్సెస్ వస్తుందో రాదో తెలీదు. జాబ్ అయితే మనకు ఫ్రీడమ్ ఉండదు, అది కరెక్ట్. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా టైంకి వెళ్ళాలి. అదే వ్యాపారం మన ఇష్టం, వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. జాబ్లో మనం ఎంత కష్టపడినా కూడా సేమ్ శాలరీ ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో అంతే వస్తుంది కదా. అదే వ్యాపారంలో ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, కానీ ఇది నా సొంత ఎక్స్పీరియన్స్తో రాసినది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీకు జాబ్ చేయాలనిపిస్తుందో వ్యాపారం చేయాలనిపిస్తుందో?